అధికారంలోకి నేనొస్తే చాలు, పరిగెడుతుంది, సింగపూర్ని తలదన్నేలా తీర్చిదిద్దుతాను, ఆస్ట్రేలియా సింగపూర్ విదేశాలను దాటేస్తాను అంటూ అధికారంలోకి రాకముందు కూటమి అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇప్పటికీ కళ్ళాడ కనబడుతున్నాయి, వీడియో సాక్ష్యంగా బయటపడుతున్నవి. మరి కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణే కదా ఉన్నది, నారా లోకేష్ మంత్రిగానే కదా ఉన్నది. మరి అనుకున్నట్టే కూటమిగా జతగట్టడం, అధికారంలోకి రావడం అంతా చకాచకా ఈజీగా జరిగిపోయినప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న నాయకులు చేస్తున్న పనులు నిజంగా ఆశ్చర్యం. చరిత్ర మొత్తం కూడా తిరగరాసే కార్యక్రమం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అందిన కాడికి అప్పులు చేయడమే ఆనవాయితీగా మార్చుకున్న చంద్రబాబు సర్కార్ వాటిని ఏమాత్రం ప్రతిఫలం లేని రెవెన్యూ వ్యయానికి మళ్లించడమే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్లకు సైతం ఆశ్చర్యానికి గురి చేసే అంశం. అప్పులు భారీగా పెరుగుతుండగా ఆస్తులు నలిగిపోతున్నాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి 3 నెలల్లోనే ఏకంగా 33,612 కోట్లు బడ్జెట్ అప్పు చేసినట్లుగా కేంద్ర సంస్థలో భాగంగా ఉన్న కాగ్ నెలవారీ బడ్జెట్ సూచికల్లో వెల్లడించడం ఇప్పుడు గణాంకాలు చూస్తున్న లాజికల్ అందరికీ కూడా అర్థమవుతుంది. అంటే సగటున నెలకు 11,000 కోట్లకు పైగా అప్పులు చేస్తుండటంతో రాష్ట్రం రుణాల ఉబ్బిలో దారుణంగా ఇరుక్కపోబోతుంది అనేదే నిపుణులు చెబుతున్న హెచ్చరిక. ప్రజల తలసరి ఆదాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ రాబడిని పెంచకపోగా అప్పులు అడ్డంగా చేసుకుంటూ పోవడమే ఇక్కడ దారుణం. మరోపక్క ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ఇన్ని అప్పులు చేసినా ఇంత దారుణంగా అప్పులు చేస్తున్నారు కదా, మరి కనీస అభివృద్ధి, కనీస సంక్షేమం ఏమైనా హామీలు ఏమైనా ముందుకు పోతున్నాయా అంటే హామీలు కాదు, డబ్బంతా జేబులోకే పోతుంది తప్ప మరొకటి కాదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మంగళవారం వస్తే చాలు చంద్రబాబు సర్కార్ 2,600 కోట్లు అప్పు చేస్తూ ముందుకెళ్తుంది. నేడు మరో ఈ మంగళవారం కూడా అదే పద్ధతిలో 2,600 అంటే 2,600 కోట్లు అప్పు చేస్తూ పోయింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల బడ్జెట్ బయట రాజధాని పేరుతో 2.5 ఏళ్లుగా దాదాపు 3,63,406 కోట్లు అప్పులు చేసింది. ఇందులో కాగ్ ఆర్బీఐ గణాంకాల మేరకు బడ్జెట్ అప్పులే 2,02,615 కోట్లుగా ముందుకు పోతుంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ ద్వారా చేసిన అప్పులు 1,13,404 కోట్లుగా పెరిగాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లుగా చేరాయి. ఇవి కాకుండా రోజు ఆర్బీఐ నుంచి చేయిబదుళ్ళు వడ్డీలతోనూ చంద్రబాబు పరిపాలన సాగుతోంది. చేయిబదుళ్లకు భారీ వడ్డీలను కూడా చెల్లించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయని పరిస్థితి చంద్రబాబు 40 ఏళ్ల సీనియర్ రాజకీయ పరిస్థితి. ఇటీవల ఇవన్నీ కూడా కాగ్ నివేదిక వెల్లడించిన ఒక అద్భుతమైన అంశం. మరి ఇదే అంశం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్, ఇదే భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ సర్కార్కు తెలియదా? తెలుస్తున్నప్పటికీ వాళ్ళకు కావాల్సింది ఏమిటి? వాళ్ళ ప్రయోజనాలు. రాష్ట్రం అప్పులపాలవుతే రేపొద్దున అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీ లేక చేతులెత్తి దండం పెట్టి పక్కకు జరగక తప్పదు. ఆ టైంలో మళ్ళీ అధికారంలోకి ఎవరైతే వస్తారో అధికారంలోకి వచ్చిన ఓడికే పెద్ద పరీక్ష ఈ ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఇలా సృష్టించింది చంద్రబాబు నాయుడు గారే. పైగా ఈ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఏ అప్పు పుట్టకుండా, ఎక్కడ ఏది తాకట్టు పెట్టకుండా అంత దారుణంగా అప్పు మొత్తం సరిదిద్దుకున్నాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏంట్రా బాబు ఇంత దారుణంగా అప్పులు చేశారని చెప్తే తనకు పరిపాలన చేత కాదట్లేదని, పరిపాలన అంటే నేనే అద్భుతంగా చేశానని చెప్పుకోవడానికి కూడా మళ్ళీ వెనకడుగు పోయే పరిస్థితి ఉండదు. కథాన జగన్ వచ్చాడు, రాష్ట్రంలో ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదు అతనికి అంటే కథాన నేనున్నప్పుడే బాగుండేదని మళ్ళీ రివర్స్ అటాక్ చేసేదానికి. అటు ఇటుగా జగన్కి ఏమైనా ఇబ్బంది అయ్యి అప్పులు పుట్టకపోయినా, పైసలు రాకపోయినా, ఇంకేదైనా చేయకపోయినా చూసారా తమ్ముళ్ళు, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది. జగన్ను చూసి ఎవడు రూపాయడం లేదు, అసలు జగన్ ఎవడు నమ్మడమే లేదు అంటూ కూడా ప్రచారం చేస్తాడు. సామాన్య ప్రజలకు బహుశా లెక్కల గురించి అంత అవగాహన, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి గురించి తెలియదు కాబట్టి నిజంగా చెప్పిందే ఊసులాగా నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవం ఏంది? లక్షల కోట్ల అప్పు చేశాడు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో కలిపి కూడా ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయలేదు. కానీ 2.5 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్ 3,63,000 కోట్ల అప్పులు దాటేశాయి. అంటే దాని అర్థం ఏంటి?
రాబోయే ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 3 లక్షలు, ఇంకో 2.5 లక్షలు, ఇంకో 2,80,000 కోట్లు అప్పు చేస్తే దాదాపు ఒకే ఒక్క టర్ములో 5 ఏళ్ల టర్ములో దాదాపు 5.5 లక్షలు 6 లక్షల కోట్ల దాకా అప్పులు పోతే అసలు ఏమైనా ఉందా పరిస్థితి? ఇదే జగన్ ఆంధ్రప్రదేశ్లో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అప్పులు చేశారు. ఆ చేసిన అప్పును ప్రజలకు పంచారు. సంక్షేమ విధానానికి శ్రీకారం చుట్టాడు. ప్రతిరోజు సంక్షేమ పథకాలు ఏదో ఒకటి క్యాలెండర్ మాదిరిగా రిలీజ్ చేస్తూ ప్రతి నెలల ప్రజల ఖాతాలో డబ్బు పోయే కార్యక్రమం ఉండేది. పేర్లు 100 పేర్లు పెట్టి 100 కార్యక్రమాలు పెట్టారా అనేది పక్కన పెట్టండి, కానీ అల్టిమేట్గా ప్రజల వద్దకు డబ్బు పోయింది. ఎంత డబ్బు పోయిందయ్యా 5 ఏళ్లలో జగన్ హయాంలో అంటే దాదాపు 2,75,000 కోట్లు పనిచేశారు. కానీ ఇప్పుడు వెరాజ్ మరి పోనీ అప్పులు ఎంత చేశారయ్యా అంటే పెద్ద మొత్తంలో అప్పు ఏం చేయకుండా గణాంకాలకు లోబడే, అంటే అప్పు ఎంత చేయాలో అంతకు మించి కాకుండా అంత లోబడే ఏదైనా గవర్నమెంట్ ఉదాహరణకు 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని ఒక ఇల్లు కట్టుకుందామని ఎవడైనా సామాన్యుడు బ్యాంకులోకి పోతే నీ ఆదాయం 1 లక్ష రూపాయలు నెలకు ఉంది కాబట్టి నీకు ఒక 50 లక్షల రూపాయలు 60 లక్షల రూపాయల దాకా నీకు లోన్ ఇస్తాము, మిగతా 50 లక్షలు 40 లక్షలు నువ్వు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బ్యాంకు కూడా ఎలాగైతే చెబుతాడో అదే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తీసుకోవాల్సిన లెక్కల ఆధారంగా కేంద్ర గైడ్లైన్స్లోనే ఆయన అప్పులు చేశారు తప్ప ఆ లైన్లు దాటి విచ్చలవిడి అప్పులు చేయలేదు ఈరోజు మాదిరిగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసింది కేవలం 5 ఏళ్లలో 2.5 లక్షల నుంచి 2,80,000 కోట్లు 3 లక్షల కోట్లకు మించలేదు అప్పులు 5 ఏళ్లలో. కానీ ఈరోజు 2.5 సంవత్సరాలు గడవక ముందే, ఇంకా 2.5 సంవత్సరాల మధ్యకు రాకముందే, కరెక్ట్గా మాట్లాడితే 2 సంవత్సరాల నర కూడా కాలేదు, 2.5 సంవత్సరాలు కాకముందే 3,63,000 కోట్లు అంటే దాదాపుగా 4 లక్షలకు దగ్గరగా. ఏంది ఇది? డబల్ దెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్లలో చేసింది 2.5 ఏళ్లలోనే చంద్రబాబు తన అప్పులు ఆ స్థాయికి తీసుకుపోయాడు. రాబోయే మరో 2.5 సంవత్సరాలు ఎన్నికల సమయం వచ్చేసరికి ఇంకా విచ్చలవిడిగా అప్పు చేయడా, పంచడానికి కానీ ఇంకో దానికి. మరి ఇవన్నీ అప్పులు కట్టేదేవుడు మోసేదేవుడు అంటే ప్రజలే. మరి అల్టిమేట్గా బఫూన్ అవుతుంది దేవుడు. ఈరోజు ప్రజలను బఫూన్ చేస్తున్నారు. మమ్మల్ని గెలిపించినందుకు మీరు పడండ్రా ఇబ్బంది అన్నట్టు సాగుతుంది. పైగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా అటర్ ఫ్లాప్, మంచి కార్యక్రమం లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలను ఇరుగున పెట్టే ప్రయత్నమే. ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నిస్తే లెక్కలతో సమాధానం చెప్పి దాన్ని తుడిచిపెట్టేదానికి కూడా ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వంగా కూటమి ఈరోజు చరిత్రలో నిలబడుతూ పోతుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజా పరిణామాలు గమనిస్తున్న సెంట్రల్ ఎన్డీఏ మోడీ సర్కార్ కూడా చాలా గుర్రుగా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పటికీ తెర వెనుక వాళ్ళు కూడా కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా మాట్లాడరు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ పార్టీకి కూటమికి గుడ్ బై చెప్పి పక్క పార్టీ ఏ పార్టీ అయితే ఆనాడు ప్రజాదరణ పొందేదానికి సిద్ధంగా ఉందో అదే పార్టీ వైపు బీజేపీ అడుగులు వేస్తుంది. అంతే తప్ప బీజేపీకి చంద్రబాబును సరిదిద్దాలి, చంద్రబాబుకు సంబంధించి రాష్ట్రంలో ఇంకేదో జరుగుతుంది అనే దానికి అంత లోతుగా బీజేపీ ఎప్పుడు ఏ రాష్ట్రంలోకి పోదు. ఆయా సమయంలో వాళ్ళకు యూజ్ అయ్యే నాయకుడు ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళి అటువైపు గెలుపోటములు చూసుకుంటూ ముందుకెళ్లే తత్వంతోనే ముందుకు పోతారు.